ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో వచ్చిన ఎక్కువ ఫ్యామిలీస్కి ఇది బాగా కనెక్ట్ అయ్యేది. శామ్ అయితే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా చాలా బాగా చేసింది. స్క్రీన్ మీద తను ఉన్నంతసేపు అసలు చాలా బాగా అనిపించింది. మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీ అయితే. ఎస్ డెఫినెట్లీ అదే చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సమంతనే హీరో అసలు మొత్తానికి. అర్థం కాలేదు. వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ మధ్య సీన్స్ కూడా కొంచెం ఫన్నీగా, అంటే ఆ తోటి కోడల మధ్య గొడవలు అవి కానీ చాలా ఫన్నీగా చాలా బాగా చూపించారు. డెఫినెట్గా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ శామ్. మా ఇంటి బంగారం ఈజ్ ఎ బ్లాక్ బస్టర్. అందరూ కలిసి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ. అలా ఏం లేదు, నాకైతే ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది అన్నట్టే అనిపించింది. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి బాగుంటుంది. బట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. శామ్ ఐ లవ్ యూ. మీరు చాలా మంచి మూవీ మా అందరికీ ఇచ్చారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. మా ఇంటి బంగారం ఇప్పుడే నేను చూసి బయటకు వస్తున్నాను. బంగారం లాంటి సినిమా మన బంగారం సమంత గారు చేశారు. కొట్టారు ప్రేమగా కొట్టారు. సో బాగుంది సినిమా. మాత్రం ఓవరాల్గా మాత్రం మీరు వెళ్ళండి, సినిమాకి ఎంజాయ్ చేస్తారు, మంచి ఫీల్తో బయటకు వస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్న ఫిదా అయిపోయినా నేనైతే యాక్షన్ సీక్వెన్సెస్కి. అండ్ అందులో సమంత గారు ఆ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్లో చేసిన పర్ఫార్మెన్స్, ఆ యాక్షన్ కొరియోగ్రఫీలో కెమెరా వర్క్, ఆ మోషన్ క్యాప్చర్ అదంతా కూడా టాప్ నాచ్ ఉండిందన్న. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ మనకు కనిపిస్తాయి క్లియర్గా. చాలా జాగ్రత్త పడి డైరెక్ట్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా పండింది అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్లో. నందిని రెడ్డి గారు ఉన్నాయి. మా ఇంటి బంగారం ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్లో ఒక చిన్న కేమియో రోల్ అని చెప్తాను నేను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ కాదు అది. సో నేను ఇగ్నోర్ చేస్తాను ఫ్యామిలీ మ్యాన్ టోటలీ. నాకు టు బి ఆనెస్ట్ నచ్చలేదు. సిటాడెల్ ఇట్ వాజ్ అ గుడ్ సిరీస్. మనకి సిటాడెల్ వేరే సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ సమంత గారిది కూడా అంత యాక్షన్ సీక్వెన్సెస్ ఏముండదు. వరుణ్ ధావన్ గారు డామినేట్ చేస్తారు అందులో కూడా. బట్ ఇందులో మాత్రం టాప్ నాచ్, టోటల్లీ ఫోకస్ మొత్తం సమంత గారి మీదనే ఉంటుంది. నందిని రెడ్డి గారు ఆ యాక్షన్ కొరియోగ్రఫీ దగ్గర జాగ్రత్త పడ్డ విధానం మాత్రం చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. బాగా థ్రిల్ ఫీల్ అయ్యాము. ఫస్ట్ థింగ్ ఎందుకు అంటే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నందిని రెడ్డి గారి థాట్కి. చీరలో యాక్షన్ సీక్వెన్సెస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. గన్ను పట్టుకొని మళ్ళీ అటు ఇటు స్టంట్స్ చేసుకుంటూ, సో నాట్ ఎన్ ఈజీ థింగ్. సమంత గారిలాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యాక్ట్రెసెస్లో ఎవ్వరూ అలా ఈజీగా యాక్షన్ సీక్వెన్సెస్ పుల్ ఆఫ్ చేయలేరన్న. అది సినిమాలో మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టార్ట్ అయ్యే ఆ శారీ ఫైట్ మీరు ఫిదా అయిపోతారు. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడుతుందన్న, ఇంకా మీకు ఇచ్చేస్తుంది, ఆ కిక్ ఇచ్చేస్తుంది, ఆ థ్రిల్ ఇచ్చేస్తుంది. మీకు యాక్షన్ థ్రిల్లర్లో మీకు ఆ ఎలివేషన్స్ దగ్గర కావాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు. సో పాటలు ఎక్కడ మనకు మిస్ప్లేస్ అయినట్టు అనిపించవు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాని ఇట్లా తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెడుతుంది. శ్రీముఖి గారి రోల్ అంటే అది కేవలం ఇంపార్టెన్స్ అని చెప్పను. బట్ సినిమాలో కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి, జనాలు ఎంగేజ్ అవ్వడానికి, కొంచెం మాస్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవ్వడానికి శ్రీముఖి గారిని పెట్టుకోవడం జరిగింది. అండ్ అది వర్కౌట్ అయింది కూడా. ఎందుకంటే శ్రీముఖి గారికి సమంత గారికి జరిగే ఆన్ స్క్రీన్ బ్యాంటర్ చాలా మంచిగా వర్కౌట్ అయింది. ఆ కామెడీ టైమింగ్ అదంతా కూడా. ఫస్ట్ టైం కొంచెం శ్రీముఖి గారిని చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేయకుండా, అరవకుండా అరే ఓకే రా బై ఫైన్ సరే అనిపించింది హాయిగా. ఎలివేషన్ సీన్స్ అన్న మొత్తం యాక్షన్ కొరియోగ్రఫీ నిజంగా దాని గురించి మనం ఇంకా మాట్లాడక్కర్లే. ఇప్పటి వరకు నేను మాట్లాడింది అదే. మనం బ్లాస్ట్ జోన్ సినిమా చూసి ఎంతైతే మనం పొగిడామో, మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ఎంత హైప్ క్రియేట్ అయిందో, నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఇది కూడా చూసి మీరు అంతే యాక్షన్ థ్రిల్ ఫీల్ అవుతారు, అంతే ఎంజాయ్ చేస్తారు యాక్షన్ సీక్వెన్సెస్. ఉమెన్ సెంట్రిక్ మూవీలో లాగ్ ఉందనే చెప్తానండి. ఎందుకు అంటే మీకు స్టార్టింగ్ స్టోరీ చెప్పడానికి టైం తీసుకున్నారు. స్టోరీలోకి వెళ్ళడానికి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్కరిని చూపిస్తూ ఏ క్యారెక్టర్ ఏంటి అని మనకు చూపించడానికి మాత్రం ట్రై చేశారు. సో టైం తీసుకున్నారు. అది స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ విధానమే అది. సో లాగ్ అన్నను స్లో అంతే. టోటల్ ఎంటర్టైనర్, ఆల్ డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ నుంచి అంటే ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్, బిహైండ్ ద స్క్రీన్ ఎంత కష్టపడి ఉంటారో అన్ఇమాజినబుల్. సో కొంత తెలుస్తుంది. చాలా బాగా తీశారు. వెరీ వెల్ బ్యాలెన్స్డ్ టోటల్ మూవీ. ఒక డార్క్ అంటే ఒక క్రిమినల్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉండి, అంటే ఇప్పుడు పోలీస్ రికార్డ్స్లో ఒకసారి నేమ్ వచ్చిన తర్వాత
అది నార్మల్ ఫ్యామిలీ లైఫ్లోకి మనం ఎంటర్ అవ్వడం అనేది ఎవరికైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది ఒక డే ఇన్ అండ్ డే అవుట్, రాత్రి మగలు అది మనసులో ఎక్కడో ఉంటుంది, అది భయం ఉంటుంది. కానీ తను చాలా కాన్ఫిడెన్స్తో ఫ్యామిలీలోకి వస్తారు. అంటే హస్బెండ్ యాక్సెప్ట్ చేయడం అనేది నార్మల్, బికాస్ దే హ్యాడ్ ఎ రిలేషన్షిప్. ఒక ప్రేమ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది. ఒక అంటారు కదా, ఇప్పటికీ కోపం ఏం పోలేదు, ఉన్నది, కానీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అది ఒక రిలేషన్షిప్లో ఉండే వాళ్ళ ఒక ఫీలింగ్. బట్ ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ అయ్యేలాగా తను చేశారు చూడండి, అది చాలా బాగా. సమంత శ్రీముఖి అసలు సూపర్. అంటే తన ఎక్స్ప్రెషన్, చిన్న కోడలైనా కానీ తను సీనియర్ కదా, అనసూయ క్యారెక్టర్. పెద్ద కోడలైనా తను తర్వాత వచ్చారు, అయినా కూడా ఆ ఫ్రిక్షన్ అది దాన్ని అలాగా మెయింటైన్ చేస్తారు. ఉంటుందండి, నేను అదే చెప్తున్నాను. అంటే నిజంగా ఇందాక ఎవరో అడిగారు ఇలాంటి కోడలే వస్తే యాక్సెప్ట్ చేస్తారా అని. చెయ్యాలి. ఈ రోజు నుంచి కనీసం మనం ఆలోచించాలి, మనిషిని మనిషిగా మనం చూడగలగాలి. పాస్ట్ రకరకాల పాస్ట్లు ఉంటాయండి. ఇట్ నీడ్ నాట్ బి ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండే అవసరం లేదు. ఎవరైనా ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఫ్యామిలీలో ఫిట్ అవుతుందా, ఆ సీన్లో చెప్తారు చూడండి. ఇద్దరు అదే అనుకుంటూ ఉంటారు, వీళ్ళు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఆమె అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళతో ఎట్లాగున్నావు నువ్వు, హస్బెండ్ అడుగుతారు ఆమె. వాళ్ళు అనుకుంటారు వీడి అమ్మాయితో ఎలాగుంటున్నాడు. సో న్యాచురల్. సో ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్, స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. ఫైట్స్ కూడా చాలా బాగా నచ్చింది. శారీతో ఫైటింగ్ చాలా బాగుంది. శారీతో ఫైట్ చేయడం బాగుంది. సాంగ్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది సాంగ్. బాగుంది, ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. శారీతో ఫైట్ బాగా చేశారు. ఫైటింగ్ బాగా నచ్చింది. సినిమా క్రేజీ ఉంది, చాలా బాగుందని. మీకు పక్కన ఉన్న థియేటర్లోకి వెళ్ళి చూడండి, అసలు ఈ సినిమా అసలు మర్చిపోరు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే థియేటర్కి ఎందుకు చూడమంటున్నానంటే ఆవిడ డాన్స్ అండ్ ఆవిడ యాక్టింగ్, నాకు స్టోరీలో కొంచెం చిన్న చిన్న సీన్స్ అని లాగే అనిపించింది. బట్ పర్లేదు, అలా చేసినా కూడా సూపర్ ఎక్సలెంట్, అదిరిపోయింది. కానీ మీరు కానీ ఎవరు ఫోన్లో కానీ ఎవరు పైసీ కానీ ఎనీథింగ్ మీరు ఫోన్లో కానీ చూసారంటే అది మీకు ఏం అనిపించదు గాయస్. వచ్చి మీ పక్కన ఉన్న థియేటర్కి వచ్చి చూడండి అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి, ఇలాంటి మా నాన్నతో కలిసి అందరితో పోండి. సో హ్యాపీగా ఉండండి అందరూ. సో యా, యాక్చువల్లీ ఆవిడ లాంగ్వేజ్ అంతా తెలంగాణలో మాట్లాడారు. అంటే తెలంగాణలో ఇట్లా మాట్లాడుతున్నారు, అబ్బా సూపర్ అనిపించింది గాయస్. సో పక్కనున్న ఎక్కడైనా ఉన్నా వచ్చి ప్రసాద్ ఐమాక్స్ కానీ వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న థియేటర్స్ కానీ వెళ్ళి చూడండి గాయస్. సినిమా అదిరిపోయింది. అండ్ మెయిన్ థింగ్ నేను ఒక లైన్ చెప్తున్నా, ఆవిడ గన్ను పట్టుకునే సీను అండ్ బస్సులో ఎగిరే పట్టు ఒక సీను నాకు మెంటల్ ఎకేషన్ అనుకోండి. అండ్ ఒక్కొక్క సీన్ కూడా హైలైట్గా ఉండే. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. నాకు ఈ సినిమాకి నేను రేటింగ్ ఇస్తుంది 100/100. చాలా బాగుంది మూవీ, 10/10. యాక్షన్ సీన్స్ హైలైట్ అండ్ సమంత శ్రీముఖి సీన్స్ హైలైట్. సో బాగుంది. రెగ్యులర్ అని అనకూడదు, బట్ బాగుంది. యా, దిస్ ఇస్ యూనిక్. సమంత ప్లస్ అండి. డెఫినెట్లీ. సమంత చూస్తూనే ఉండిపోయాము. సో యా, అందరి పర్స్పెక్టివ్ బాగుంది. సినిమా చాలా బాగుంది. మీరు చాలా ఎంజాయ్ చేశారు. మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. శామ్ అయితే అన్నీ ఆసమ్గా చేసింది యాక్టింగ్. ఫైటింగ్ సీన్స్ అయితే చాలా మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు. మీరు కూడా అనిపిస్తుంది, మీ ఇంట్లో కూడా ఒక్కొక్కసారి ఫైట్ చేయాలి, ఈ సీన్ బాగుంటుంది అనేసి మీరు కూడా అనుకుంటారు. అందరూ వాచ్ చేయండి థియేటర్లో. చాలా బాగుంది సినిమా. సమంత, ఇంకా బుజ్జిబాబు, ఇంకా శ్రీముఖి అక్కది కానీ అందరిది కామెడీ మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఫైట్ సీన్స్ కేజీఎఫ్ అంతా అంటే అంతకు మించి మీరు ఫైట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకని నేను ఫైట్కి అట్రాక్ట్ అయ్యి నేను గన్ తయారు చేసుకుని వచ్చాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఉమెన్ నాట్ ఓన్లీ ఇంట్లోనే వర్క్ చేయాలని కాదు, సో తను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంటిని అని చెప్పేసి తను చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. అందరూ వాచ్ చేయండి ఖచ్చితంగా. అందరూ
మీరు కూడా తీసుకెళ్ళండి మీ ఇంట్లో వాళ్ళని మీ ఫ్రెండ్స్ని వెళ్ళి సినిమా చూడండి. అయ్యో శ్రీముఖి క్యారెక్టర్ అక్క సూపర్ దంచేసింది అనమాట. ఆవిడ కామెడీ సీన్స్ కానీ ఆవిడ పోటీ పడడం కానీ లవ్లీ. థ్యాంక్ యూ. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. చాలా చాలా బాగుంది. అండ్ అయితే మొత్తం సమంతానే ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మాకు కన్నుల పండుగ అనిపించింది సమంత మూవీ చూడడం. మ్యూజిక్ కానీ అండ్ తన యాక్షన్ సీన్స్ కానీ శారీలో తన చితక్ కొట్టడం అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది జస్ట్ మాస్ మూవీ అనే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. అనసూయకి అండ్ సమంత మధ్య కామెడీ అండ్ మెయిన్ సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. శ్రీముఖితో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళిద్దరు పోటాపోటీగా బాగా జరిగింది. అండ్ లాస్ట్లో ఎమోషన్స్ కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు. కంగ్రాచులేషన్. సాంగ్స్ అయితే తస్సదియ సాంగ్ అయితే మొత్తం అందరూ అరిచారు. చాలా చాలా బాగుంది. డాన్స్ అయితే సూపర్గా చేశారు. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. కంగ్రాచులేషన్ సామ్. సో ఎవ్రీ క్యారెక్టర్ న్యాచురల్గా ఉంది. శ్రీముఖి గారిది కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో వీ హ్యావ్ సీన్ ద వేరియేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ ద మూవీ. ఆ చిన్న పాప జెంటిల్ మూమెంట్స్ నుంచి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి అన్నీ సూపర్గా ఉన్నాయి. ఓ యా, వీ కుడ్ రిలేట్ టు హర్ అండ్ వీ కుడ్ ఫీల్ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగారు. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీలో ఒక ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది మాకు. అదేదో మేము మూవీకి వచ్చినట్టుగా అనిపించకుండా కోడలు కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ యూ నో వాట్ ఐ లైక్ ద మోస్ట్, అందులో లాస్ట్లో నేను పాడతాను అని మంగళహారతి పాడటానికి వస్తారు సమంత. ఆవిడ పాడితేమో ఇంపర్ఫెక్ట్గా పాడాడు చూడండి. దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. ఆవిడ అలా పాడుతూ ఉంటే, శృతి లేకుండా పాడుతూ ఉంటే మొత్తం ఫ్యామిలీ కలిసి పాడారు. So it says that a family is the one which supports imperfections. సో అన్ని క్యారెక్టర్స్ ఈ మూవీలో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటారు. అవును, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో సమంత ఫైట్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. చూడండి అందరూ వచ్చారా మామూలుగా సినిమా బాగుందని ఫ్యాన్ అండి. సమంత యాక్షన్ ఎలా అనిపించింది మూవీలో? వండర్ఫుల్ ఉందండి మూవీ మాత్రం, చూడండి అంతే. శ్రీముఖి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆమె కూడా చాలా బాగుందండి. మేడం అవుట్ ఆఫ్ 5. ఎస్ అండి.